వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. సో ఇప్పుడు మనము మోడ్రన్ ఇండియన్ హిస్టరీని స్టార్ట్ చేద్దాం. ఈ మోడ్రన్ ఇండియన్ హిస్టరీలో మన ఫస్ట్ చాప్టర్ ఏదంటే యూరోపియన్ల రాక, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. సో ఈ యూరోపియన్లు భారతదేశానికి ఎందుకు వచ్చారు? యూరోపియన్లు భారతదేశానికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారంటే వర్తకం కోసం. యూరోపియన్లు భారతదేశానికి వర్తకం కోసం, ట్రేడ్ కోసం భారతదేశానికి వచ్చారు. ఈ యూరోపియన్లు భారతదేశంతో ఏ వర్తకాన్ని చేసేవారు? యూరోపియన్లు భారతదేశంతో ఏ వర్తకాన్ని చేసేవారంటే మెయిన్గా వీళ్ళు సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్ కోసం వీళ్ళు భారతదేశానికి వచ్చేవారు. సో ఈ స్పైసెస్తో పాటు మనకి స్పైసెస్తో పాటు సిల్క్, కాటన్, పింగాణి పాత్రలు, తర్వాత మనకి విలువైన ఔషధాల కోసము మన భారతదేశానికి వచ్చేవారు యూరోపియన్స్. అయితే ఈ యూరోపియన్స్ మన భారతదేశానికి సుగంధ ద్రవ్యాల కోసం ఎందుకు వచ్చారంటే మనకి యూరోప్ అనేది శీతల ప్రాంతం, యూరోప్ అనేది చల్లగా ఉండేటటువంటి ఒక ఖండం. సో ఇక్కడ మనకి ఈ యూరోప్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ శరీరంలో ఉష్ణోగ్రతను, టెంపరేచర్ని మెయింటైన్ చేయడం కోసం వీళ్ళు ఎక్కువగా మీట్ని తినేవాళ్ళు, అంటే వీళ్ళు ఎక్కువగా మాంసాన్ని తినేవాళ్ళు. సో ఆ మాంసం అనేది రుచికరంగా ఉండాలి, టేస్టీగా ఉండాలంటే దాంట్లో ఏం కలపాలంటే మసాలాలు కలపాలి. దాంట్లో మనకి మసాలాలు కలిపితే మాంసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మన బాడీ టెంపరేచర్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది, బాడీలో హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ మసాలా దినుసులు మనకి ఎక్కడ దొరుకుతున్నాయంటే మనకి ఇక్కడ తూర్పు ఆసియా దేశాలు అండ్ భారతదేశంలో మసాలాలు అత్యధికంగా దొరికేటివి. భారతదేశంలో దొరికే మసాలాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రపంచ మార్కెట్లో బాగా డిమాండ్ ఉండేది. సో దీనికోసము ఈ యూరోపియన్లు మెయిన్గా మనకి భారతదేశానికి వచ్చేవారు. అయితే ఈ యూరోపియన్లు భారతదేశానికి ఏ విధంగా వచ్చేవారు? వీళ్ళు భూమార్గం గుండా వచ్చేవారా, సముద్ర మార్గం గుండా వచ్చేవారా, లేదా వాయు మార్గం గుండా వచ్చేవారా? అంటే ఇక్కడ మనకి యూరోపియన్లు స్టార్టింగ్లో మెయిన్గా భూమార్గం ద్వారా వీళ్ళు మన భారతదేశానికి వచ్చేవారు. యూరోపియన్లు స్టార్టింగ్లో ఉపయోగించినటువంటి మార్గం ఏదంటే భూమార్గం. తర్వాత మనకి 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొంటారు యూరోపియన్లు. అప్పటి నుండి యూరోపియన్లు సముద్ర మార్గాన్ని కూడా ఉపయోగించారు. సో ఇక్కడ స్టార్టింగ్లో వీళ్ళు ఫస్ట్ ఉపయోగించిన మార్గం ఏదంటే భూమార్గం. తర్వాత మనకి 1498 తర్వాత యూరోపియన్లు భారతదేశంతో సముద్ర మార్గాన్ని కనుగొంటారు. తర్వాత వీళ్ళు సముద్ర మార్గం గుండా భారతదేశంతో వర్తకాన్ని చేసేవారు. అయితే ఈ యూరోపియన్లు భారతదేశము మరియు ఈ తూర్పు ఆసియా దేశాలతో వర్తకం చేయడం కోసము అనేక రకాల మార్గాలను ఉపయోగిస్తారు. ఆ మార్గాలలో మనకి మెయిన్గా కనిపించే అతి ముఖ్యమైన మార్గాలు ఎన్ని ఉన్నాయంటే మనకి 3 మార్గాలు మనకి ప్రధానంగా కనిపిస్తాయి. ఆ 3 మార్గాలు ఏందో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి యూరోపియన్లు మనకి మెయిన్గా భారతదేశానికి ఎందుకు వచ్చారంటే వర్తకం కోసం వచ్చారు. సో వీళ్ళు వర్తకం చేయడం కోసం భారతదేశానికి వచ్చినప్పుడు వీళ్ళు ఫస్ట్ ఉపయోగించిన మార్గం ఏదంటే భూమార్గం. సో ఫస్ట్ వచ్చేసి భూమార్గం. వీళ్ళు ఈ యూరోప్ నుండి ఫస్ట్ ఎక్కడికి వచ్చేవారంటే మనకి ఇక్కడ మనకి కాన్స్టాంటైనోపుల్ ఉంటుంది. ఈ కాన్స్టాంటినోపుల్కి వచ్చేవారు. ఇక్కడ నుంచి వీళ్ళు ఇక్కడ మధ్య ఆసియాకి వచ్చేవారు. మధ్య ఆసియా నుండి వీళ్ళు మనకి భారతదేశానికి వచ్చేవారు. ఫస్ట్ వీళ్ళు యూరోప్ నుండి కాన్స్టాంటినోపుల్ నుండి మధ్య ఆసియా నుండి భారతదేశానికి వచ్చేవారు. ఇదే మార్గం గుండా వీళ్ళు వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఈ మధ్య ఆసియా నుండి చైనాకి వెళ్ళేవారు. అక్కడ నుండి వీళ్ళు తూర్పు ఆసియా దేశాలకు కూడా వెళ్ళేవారు. సో వీళ్ళు స్టార్టింగ్లో ఉపయోగించినటువంటి మార్గం ఏదంటే భూమార్గం. ఇది అతి ప్రధానమైన మార్గం. తర్వాత ఏమైందంటే 1498 తర్వాత వీళ్ళు
సముద్ర మార్గాన్ని ఉపయోగించారు. 1498 తర్వాత వీళ్ళు సముద్ర మార్గాన్ని ఉపయోగించారు. సో నెక్స్ట్ వీళ్ళు సముద్ర మార్గాన్ని ఏ విధంగా సముద్ర మార్గాన్ని ఉపయోగించారో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ వీళ్ళు ఈ యూరోప్ నుండి వీళ్ళు మధ్యధారా సముద్రానికి వచ్చేవారు. యూరోప్ నుండి మధ్యధారా సముద్రానికి వచ్చేవారు. అక్కడి నుండి మనకి పశ్చిమ ఆసియా, వెస్టర్న్ ఏషియాకి వచ్చేవారు. అక్కడి నుంచి పశ్చిమ ఆసియా, ఈ పశ్చిమ ఆసియా నుండి మనకి మధ్య ఆసియాకి వచ్చేవారు. మధ్య ఆసియా నుండి వీళ్ళు భారతదేశానికి వచ్చేవారు. ఇది రెండవ మార్గం. దీని తర్వాత నెక్స్ట్ మూడవ మార్గాన్ని చూస్తే మూడవ మార్గం. ఇక్కడ మూడవ మార్గాన్ని చూస్తే వీళ్ళు యూరోప్ నుండి మధ్యధార సముద్రానికి వచ్చేవారు. యూరోప్ నుండి మధ్యధార సముద్రం నుండి ఆఫ్రికా, ఈ ఆఫ్రికా నుండి మనకి ఇక్కడ ఎర్ర సముద్రం ఉంటుంది. ఈ ఆఫ్రికా నుండి ఎర్ర సముద్రంలోకి ఎంటర్ అయ్యేవాళ్ళు. ఎర్ర సముద్రం నుండి పశ్చిమ ఆసియా, ఈ పశ్చిమ ఆసియా నుండి మధ్య ఆసియా నుండి వీళ్ళు మనకి భారతదేశానికి వచ్చేవారు. ఇది మనకి మూడవ రూటు. ఈ మూడు మార్గాలు ప్రధానంగా ఈ యూరోపియన్లు ఉపయోగించారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి భూమార్గం ఎక్కడుందంటే మనకి ఇక్కడ యూరప్, కాన్స్టాంటినోపుల్ నుండి మనకి మధ్య ఆసియా నుండి ఇండియా. సెకండ్ వన్ వచ్చేసి మనకి యూరప్, మధ్యధార సముద్రము, పశ్చిమాసియా, మధ్య ఆసియా, ఇండియా. మూడో మార్గం వచ్చేసి మనకి యూరప్, మనకి ఇక్కడ మధ్యధార సముద్రము, ఆఫ్రికా, ఎర్ర సముద్రము, పశ్చిమాసియా, ఇక్కడ మనకి మధ్య ఆసియా నుండి ఇండియా. సో ప్రధానంగా వీళ్ళు ఈ మూడు మార్గాలను ఉపయోగించి భారతదేశంతో వర్తకాన్ని చేసేవారు ఈ యూరోపియన్స్. అయితే ఇక్కడేమవుతుందంటే మనకి మధ్యయుగంలో ఇక్కడ మనకి ఈ ముస్లింలకి మరియు క్రిస్టియన్ల మధ్య మనకి మత యుద్ధాలు జరుగుతాయి. ముస్లింలు అండ్ ముస్లింలు మరియు క్రిస్టియన్ల మధ్య మత యుద్ధాలు జరుగుతాయి. ఈ మత యుద్ధాలను ఏమని పిలుస్తారంటే క్రూసేడ్స్. ఈ మత యుద్ధాలను క్రూసేడ్లని పిలుస్తారు. ముస్లింలు మరియు క్రిస్టియన్ల మధ్య జరిగినటువంటి మత యుద్ధాలను క్రూసేడ్లు అని చెప్పేసి పిలుస్తారు. సో వీళ్ళ మధ్య ఎన్ని క్రూసేడ్లు జరిగాయంటే మొత్తం 3 క్రూసేడ్లు జరుగుతాయి. సో ఈ 3 క్రూసేడ్లలో మనకి చివరి మతపరమైన యుద్ధం ఎప్పుడు జరిగిందంటే మనకి 1453లో మనకి చివరి క్రూసేడ్ యుద్ధం జరుగుతుంది. ఈ చివరి క్రూసేడ్ యుద్ధాన్ని ఏమని పిలుస్తారంటే బ్యాటిల్ ఆఫ్ ఫెతి అని పిలుస్తారు. సో ఈ చివరి క్రూసేడ్ యుద్ధం అనేది ఎవరి మధ్యన జరిగింది? జరిగిందంటే ఇక్కడ మనకి బైజాంటిన్ చక్రవర్తి, ఇక్కడ మనకి బైజాంటిన్ రాజ్యం ఉంటుంది. ఇక్కడ బైజాంటిన్ చక్రవర్తి మనకి కాన్స్టాంటైన్ 11, ఇక్కడ బైజాంటిన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ 11 అండ్ ఇక్కడ మనకి టర్కీ పాలకుడు ఎవరంటే ఇక్కడ మనకి మహమ్మద్ II, రెండవ మహమ్మద్ టర్కీకి పాలకుడు, ఇతను టర్కీ పాలకుడు. అండ్ ఇక్కడ బైజాంటిన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ 11. సో వీళ్ళిద్దరి మధ్య మనకి 1453లో ఇక్కడ టర్కీ పాలకుడు రెండవ మహమ్మద్ అండ్ బైజాంటిన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ 11, వీళ్ళిద్దరి మధ్య మనకి 1453లో చివరి క్రూసేడ్ యుద్ధం అనేది జరిగింది. ఈ చివరి క్రూసేడ్ యుద్ధాన్ని ఏమని పిలుస్తారంటే బ్యాటిల్ ఆఫ్ ఫెతి అని పిలుస్తారు. సో ఈ బ్యాటిల్ ఆఫ్ ఫెతిలో ఎవరు విజయం సాధించారంటే ఈ రెండవ మహమ్మద్ అనేవాడు విజయం సాధిస్తాడు. ఇతను ఈ కాన్స్టాంటైన్ 11ని ఓడించేసి ఈ రెండవ మహమ్మద్ అనేవాడు విజయం సాధించి ఈ కాన్స్టాంటినోపుల్ ప్రాంతం ఏదైతే ఉందో కాన్స్టాంటినోపుల్ని ఇతను ఆక్రమణ చేసుకుంటాడు. ఈ కాన్స్టాంటినోపుల్ ప్రాంతాన్ని ఆక్రమణ చేసుకుంటాడు ఈ రెండవ మహమ్మద్. సో ఇక్కడ ఈ కాన్స్టాంటినోపుల్ ప్రాంతం అనేది ఆక్రమణకి గురైంది. ఎప్పుడైతే ఈ కాన్స్టాంటినోపుల్ ప్రాంతం ఆక్రమణకి గురవుతుందో
ఆక్రమణకి గురైన తర్వాత ఈ రెండవ మహమ్మద్ ఆదేశాలు జారీ చేస్తాడు. ఏమని ఆదేశాలు జారీ చేస్తాడంటే, ఈ యూరోప్ నుండి వర్తకం కోసము ఇక్కడ భారతదేశానికి మరియు తూర్పు ఆసియా దేశాలతో ఎవరైతే యూరోపియన్లు వర్తకం చేస్తున్నారో వాళ్ళు ఈ మార్గాన్ని ఉపయోగించకూడదు, ఈ కాన్స్టాంటినోపుల్ మార్గాన్ని ఉపయోగించకూడదని చెప్పేసి వాళ్ళ యొక్క రాకను నిషేధిస్తాడు ఈ రెండవ మహమ్మద్. దీంతో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ తూర్పు ఆసియా దేశాలతో జరిగేటటువంటి వర్తకాన్ని ఎవరు శాసిస్తారంటే అరబ్ వర్తకులు. ఇక్కడ అరబ్ వర్తకులు ఇక్కడ మనకి ఈ తూర్పు ఆసియా దేశాలతో జరిగేటటువంటి వర్తకాన్ని శాసిస్తారు. సో ఇక్కడ ఈ తూర్పు ఆసియా దేశాలలో జరిగే వర్తకం పైన గుత్తాధిపత్యాన్ని సాధిస్తారు అరబ్ వర్తకులు. అండ్ ఇక్కడ ఈ పశ్చిమాసియా మధ్య ఆసియా ప్రాంతాలలో జరిగేటటువంటి వర్తకం పైన ఎవరు ఆధిపత్యాన్ని సాధిస్తారంటే ఇక్కడ మనకి ఈ ప్రాంతంలో జరిగే వర్తకం పైన ఇక్కడ మనకి ఇటాలియన్ వర్తకులు ఇక్కడ గుత్తాధిపత్యాన్ని సాధిస్తారు. సో ఇక్కడ మనకి తూర్పు ఆసియా దేశాలపైన అరబ్ వర్తకులు గుత్తాధిపత్యాన్ని సాధిస్తే, ఇక్కడ ఈ మధ్య ఆసియా పశ్చిమాసియా దేశాలపైన ఇక్కడ ఇటాలియన్ వర్తకులు గుత్తాధిపత్యాన్ని సాధించారు. సో ఇప్పుడేమవుతుందంటే మనకి ఇక్కడ ఈ 1453 తర్వాత ఈ యూరప్ ఖండంలో మనకి ఇక్కడ స్పైసెస్కి బాగా డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి 1453 తర్వాత ఇక్కడ మనకి ఈ తూర్పు ఆసియా దేశాల నుండి వచ్చేటటువంటి స్పైసెస్ సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోవడంతో యూరోప్లో వాటికి డిమాండ్ బాగా పెరుగుతుంది అండ్ రేట్లు కూడా బాగా పెరిగిపోతాయి. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ వర్తకం మొత్తాన్ని ఇటాలియన్ వర్తకులు అండ్ అరబ్ వర్తకులు శాసిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి స్పైసెస్ అనేటివి యూరోప్ కంట్రీకి వెళ్తున్నాయంటే చాలా తక్కువ మొత్తంలో వెళ్తుంది అండ్ అక్కడ డిమాండ్ అనేది బాగా పెరిగిపోయి రేట్లు అనేది అత్యధికంగా పెరిగిపోతాయి. అప్పుడు ఈ యూరోపియన్లు ఏమనుకుంటారంటే, ఈ ఇటాలియన్ వర్తకులు అండ్ ఈ అరేబియన్ వర్తకుల యొక్క డామినేషన్ మనం తగ్గించాలంటే మనమే నేరుగా ఈ తూర్పు ఆసియా దేశాలు మరియు భారతదేశంతో డైరెక్ట్గా మనమే వర్తకాన్ని చేయాలంటే ఆ దేశాలకు వెళ్ళడానికి మనము మార్గాన్ని కనుగొనాలి. సో ఇక్కడ భూమార్గం గుండా వెళ్దామంటే ఈ కాన్స్టాంటినోపుల్ ప్రాంతాన్ని ఈ రెండవ మహమ్మద్ అనేవాడు ఆక్రమించుకున్నాడు. సో మనకి ఇక్కడ వేరే ఆప్షన్ లేదు, మనం డైరెక్ట్గా ఇక సముద్ర మార్గాన్ని కనుగొనాలి. సముద్ర మార్గం గుండా ఈ తూర్పు ఆసియా దేశాలకు వెళ్ళి అక్కడ దొరికేటటువంటి స్పైసెస్ని తెచ్చుకొని మనము ఈ ప్రపంచాన్ని శాసించాలి, మనమే లాభాలు పొందాలని చెప్పేసి అనుకుంటారు ఈ యూరోపియన్లు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏముంటుందంటే ఈ ఆఫ్రికా ఖండం ఏదైతే ఉందో ఈ ఆఫ్రికా ఖండంలో మనకి ఇక్కడ బంగారం అనేది బాగా దొరుకుతుంది. అండ్ ఈ ఆఫ్రికా ఖండంలో మనకి ఇక్కడ బానిస వ్యక్తులు దొరుకుతారు. సో ఇక్కడ బానిసల మార్కెట్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఆఫ్రికాలో ఉంటుంది. సో ఈ బంగారం మార్కెట్ని అండ్ ఈ బానిస వర్తకుల మార్కెట్ని కూడా క్యాప్చర్ చేయాలనుకుంటూ ఉంటారు ఈ యూరోపియన్లు. సో ఇక్కడ మనకి యూరోపియన్లు ఏమనుకుంటున్నారంటే తూర్పు ఆసియా దేశాలతో మరియు భారతదేశంతో వర్తకం చేయాలి అండ్ ఆఫ్రికాలో దొరికేటటువంటి బంగారంతో పాటు బానిస వర్తకుల వ్యాపారాన్ని కూడా మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. దాంతోపాటు ఈ ప్రపంచం మొత్తంలో మనము క్రిస్టియానిటీని వ్యాప్తి చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఈ యూరోపియన్లు. సో దీనికోసం యూరోపియన్లు ఏం చేస్తారంటే సముద్ర మార్గాన్ని కనుగొనుటకు బయలుదేరుతారు. అలా యూరప్లో మొదటిసారిగా సముద్ర మార్గాన్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి ఇక్కడ ప్రిన్స్ హెన్రీ. సముద్ర మార్గాన్ని నౌకాయానాన్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రిన్స్ హెన్రీ. ఈ ప్రిన్స్ హెన్రీ మనకి యూరోప్లో మొదటిసారిగా నౌకాయానాన్ని ప్రోత్సహించాడు. ఇతను తూర్పు ఆసియా దేశాలు మరియు భారతదేశంతో సముద్ర మార్గాన్ని కనుగొనుటకు నౌకాయానాన్ని ప్రోత్సహించాడు. ఈ నౌకాయానంలో భాగంగా నావికులకి శిక్షణ ఇవ్వడానికి ఒక పాఠశాలను ఏర్పాటు చేశాడు. ఇతను ఏ సంవత్సరంలో పాఠశాలను ఏర్పాటు చేశాడంటే 1418లో యూరోప్లో మొట్టమొదటి నావికుల పాఠశాలను ఏర్పాటు చేశాడు. ఎక్కడ ఏర్పాటు చేశాడంటే పోర్చుగల్ రాజధాని అయినటువంటి
లిస్బన్లో ఇతను మొదటిసారిగా నావికుల పాఠశాలని ఏర్పాటు చేస్తాడు. ఎప్పుడంటే 1418లో. ఈ పాఠశాలలో ఏం నేర్పిస్తారంటే నావికులకి నౌకాయానం ఎలా చేయాలి, మ్యాప్స్ని ఎలా రూపొందించుకోవాలి, సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ పడవలకి నౌకలకి ఏమైనా ప్రమాదం జరిగితే వాటిని ఎలా రిపేర్ చేసుకోవాలి, అండ్ సముద్రయానం చేసిన తర్వాత మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో సో ఆ ప్రాంతాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి ట్రైనింగ్ మొత్తము ఈ నావికులకి ఈ పాఠశాలలో ఇస్తారు. సో ఇక్కడ నావికులకు కావలసినటువంటి శిక్షణ మరియు వాళ్ళకి కావాల్సినటువంటి పరిజ్ఞానం మొత్తాన్ని నేర్పిస్తారు ఈ పాఠశాలలో. సో ఇక్కడ మనకి ఈ పాఠశాలను ఎవరు స్థాపించారంటే హెన్రీ అనేవాడు స్థాపించాడు. ఎప్పుడు స్థాపించాడంటే 1418లో స్థాపించాడు. అందువల్ల ఈ హెన్రీకి ఏ బిరుదు ఇవ్వబడిందంటే హెన్రీ ది నావిగేటర్. హెన్రీ ది నావిగేటర్ అనే బిరుదుని ఇతనికి ఇవ్వబడింది. హెన్రీ ది నావిగేటర్. ఎందుకంటే నావికులను ప్రోత్సహించినందుకు ఇతనికి ఇవ్వబడినటువంటి బిరుదు ఏంటంటే హెన్రీ ది నావిగేటర్. అయితే ఇక్కడ నావికుల పాఠశాలను స్థాపించాడు అండ్ అనేక మందికి శిక్షణ ఇప్పిస్తాడు ఈ హెన్రీ. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ నావిక పాఠశాలలో ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళకి హెన్రీ ఆదేశాలు జారీ చేస్తాడు. ఏమని అంటే నావికులారా మీ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు మీరు ఈ నౌకాయానం చేయాలి, సముద్ర ప్రయాణం చేయాలని చెప్పేసి ఈ నావికులకు ఆదేశాలు జారీ చేస్తాడు హెన్రీ. కానీ ఒక్క నావికుడు కూడా ముందుకు రాడు. ఎందుకు రాడంటే సముద్రంలో ఒక్కసారి నౌక ఎంటర్ అయిన కొద్ది క్షణాలకే ఆ నౌక అనేది మునిగిపోతుందని చెప్పేసి భయం ఉండేది ఈ నావికుల్లో. సో ఆ భయాన్ని పోగొట్టడం కోసము ఈ హెన్రీ డైరెక్ట్గా స్వయంగా నౌకాయానాన్ని చేస్తాడు. ఇతను ఇక్కడ మనకి ఈ పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుండి నౌకను తీసుకొని బయలుదేరుతాడు. నౌకను తీసుకుని బయలుదేరి ఇతను ఎక్కడికి వస్తాడంటే ఆఫ్రికాలోని మొరాకో ప్రాంతానికి చేరుకుంటాడు. సో ఇతను ఈ లిస్బన్ నుండి ఈ మొరాకో ప్రాంతానికి రావడంలో మనకి ఇక్కడ మధ్యలో ఒక జలసంధి ఉంటుంది. ఆ జలసంధి ఏదంటే మనకి ఇక్కడ జీబ్రాల్టర్ జలసంధి ఉంటుంది. సో ఈ జీబ్రాల్టర్ జలసంధిని దాటి ఇక్కడ మనకి జీబ్రాల్టర్ జలసంధి ఉంటుంది. ఈ జీబ్రాల్టర్ జలసంధిని దాటి ఇతను తిరిగి తను ఇక్కడ లిస్బన్కి చేరుకొని ఈ నావికులకి ప్రోత్సహిస్తాడు ఈ హెన్రీ. అలా ఇతను స్థాపించినటువంటి ఈ పాఠశాలలో అనేక మంది నావికులు శిక్షణ పొందుతూ ఉంటారు. అలా మనకి 1487 సంవత్సరం వస్తుంది. 1487 సంవత్సరంలో మనకి ఈ స్పెయిన్ అండ్ పోర్చుగల్ రాజు అంటే మనకి ఇక్కడ రెండవ జాన్. ఈ రెండవ జాన్ నావికులకి ఆదేశాలు జారీ చేస్తాడు. నావికులారా మీరు ఈ తూర్పు ఆసియా దేశాలు మరియు భారతదేశంతో సముద్ర మార్గాన్ని కనుగొనండి. దానికయ్యే ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు మొత్తం నేనే భరిస్తా, మీకు నేను స్పాన్సర్ చేస్తా అని చెప్పేసి నావికులని ఎంకరేజ్ చేస్తాడు ఈ రెండవ జాన్. అప్పుడు ఒక నావికుడు ఎవరంటే మనకి బార్తిలోమియో డయాజ్ ముందుకు వచ్చి నేను నౌకాయానం చేస్తా అని చెప్పేసి ముందుకు వస్తాడు బార్తిలోమియో డయాజ్. ఈ బార్తిలోమియో డయాజ్ ఇక్కడ మనకి 1487లో 3 నౌకలని తీసుకొని బయలుదేరుతాడు. బార్తిలోమియో డయాజ్ 1487లో 3 నౌకలు తీసుకొని ఇక్కడ లిస్బన్ నుండి బయలుదేరుతాడు ఈ బార్తిలోమియో డయాజ్. సో ఇక్కడ నుంచి ఈ బార్తిలోమియో డయాజ్ 3 నౌకలు తీసుకొని బయలుదేరి ఇక్కడ ఈ ఆఫ్రికా తీరం గుండా ఇతను ముందుకు సాగుతూ వస్తూ ఇక్కడ ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతానికి చేరుకొని ఇక్కడ కొద్ది రోజులు వెయిట్ చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇతను ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఇక్కడ మనకి తుఫాన్లు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ తుఫాన్ల కారణంగా ఇక్కడ మనకి వాతావరణం అనేది అల్లకల్లోలంగా ఉంటుంది. ఇక్కడ ఇతను ఈ తుఫాన్ల కారణంగా 3 నెలల పాటు ఇక్కడే వెయిట్ చేస్తాడు ఈ బార్తిలోమియో డయాజ్. కానీ తుఫాన్లు ఏమైనా తగ్గుతాయంటే తుఫాన్లు తగ్గవు. దీంతో ఈ బార్తిలోమియో డయాజ్ ఏం చేస్తారంటే ఈ ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతంలో ఒక పెద్ద బండరాయిని ఇతను ఇక్కడ ఏర్పాటు చేస్తాడు. పెద్ద బండరాయిని నాటుతాడు. ఎందుకంటే ఇతను ఏ ప్రాంతం గుండా అయితే వచ్చాడో ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళాలంటే ఇతను ఏ ప్రాంతం గుండా అయితే వచ్చాడో ఆ ప్రాంతాన్ని గుర్తుపెట్టాలంటే వీళ్ళు మధ్యలో రాళ్లను స్థాపిస్తూ వచ్చేవారు. అలా ఇతను ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఇక్కడ ఒక పెద్ద బండరాయిని స్థాపిస్తాడు. కానీ ముందుకు కదలేకపోవడంతో ఈ ప్రాంతానికి ఈ బార్తిలోమియో డయాజ్ ఏమని పేరు పెట్టాడంటే కేప్ ఆఫ్ స్టార్మ్, తుఫానుల అగాధం అని పేరు పెట్టాడు.
తుఫానుల్ అగాధం అని పేరు పెట్టాడు. అయితే 1487లో స్టార్ట్ అయినటువంటి బార్తిలోమియో డయాజ్ ఈ ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతం సదరన్ ప్రాంతానికి ఎప్పుడు చేరుకున్నాడు అంటే 1488లో చేరుకున్నాడు. సో ఇక్కడ ఇతను 1488లో ఇతను తిరిగి పోర్చుగల్ దేశానికి బయలుదేరుతాడు. పోర్చుగల్ దేశానికి వెళ్ళి తన యొక్క రాజు అయినటువంటి రెండవ జాన్కి చెప్తాడు, అయ్యా రాజుగారు, నేను ఒక ప్రాంతానికి చేరుకున్నా, కానీ ఆ ప్రాంతంలో తుఫాన్లు అత్యధికంగా వస్తున్నాయి. సో అందువల్ల నేను ముందుకు సాగలేకపోయాను. సో ఆ ప్రాంతంలో నేను ఒక రాయిని నాటి ఆ ప్రాంతానికి నేను కేప్ ఆఫ్ స్టామ్ అని పేరు పెట్టినా అని చెప్పేసి ఈ రెండవ జాన్కి చెప్తాడు. అప్పుడు ఈ రెండవ జాన్ ఏం చేస్తారంటే ఈ కేప్ ఆఫ్ స్టామ్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెడతాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని ఎవరు పేరు పెట్టారంటే రెండవ జాన్ పేరు పెడతాడు. సో దీని తర్వాత ఏమవుతుందంటే మనకి ఇక్కడ 1492 నెక్స్ట్ 1492 ఇయర్ వస్తుంది. ఈ 1492లో మనకి ఇక్కడ ఈ తూర్పు ఆసియా దేశాలు అండ్ భారతదేశంతో సముద్ర మార్గాన్ని కనుగొనుటకు బయలుదేరుతాడు ఒక వ్యక్తి. అతనే మనకి క్రిస్టోఫర్ కొలంబస్. ఈ క్రిస్టోఫర్ కొలంబస్ ఇక్కడ మనకి ఈ లిస్బన్ నుండి బయలుదేరుతాడు. క్రిస్టోఫర్ కొలంబస్ ఇక్కడ మనకి లిస్బన్ నుండి బయలుదేరాడు. ఇతను ఈ లిస్బన్ నుండి బయలుదేరి ఇక్కడ మనకి ఈ అట్లాంటిక్ మహాసముద్రంలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ తుఫాన్ల కారణంగా ఇతని నౌక యొక్క దిశ అనేది మారిపోతుంది. సో దిశ మారడంతో ఇతను ఈ ప్రాంతానికి ఈ విధంగా కొట్టుకొని వెళ్ళిపోయి అక్కడ కొన్ని దీవులకి చేరుకుంటాడు. సో ఈ దీవులకు చేరుకున్న తర్వాత ఈ ప్రాంతాన్ని ఇతను ఆసియా అని చెప్పేసి, ఆ ఆసియాలో ఈ దీవులున్న ప్రాంతం ఇండియా అని చెప్పేసి పేర్కొంటాడు ఈ కొలంబస్. సో ఇక్కడ మనకి దీవులని ఏమని పిలుస్తారంటే ఇండిస్ అని పిలుస్తారు. సో ఈ ఆసియాలో ఉన్నటువంటి ఈ దీవులనే ఇండియా అని చెప్పేసి పేర్కొంటాడు ఈ కొలంబస్. సో ఇక్కడ దీవులని ఇండిస్ అని పిలుస్తారు. సో ఈ దీవులే మనకి ఇండియా అని చెప్పేసి పేర్కొంటాడు ఈ కొలంబస్. తర్వాత ఏమవుతుందంటే మనకి ఇక్కడ 1498లో మనకి భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనబడింది. భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనబడిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే 1507లో ఒక వ్యక్తి బయలుదేరుతాడు. అతనే మనకి అమెరిగో ఏమంటాడంటే మనకి 1498లో భారతదేశంతో సముద్ర మార్గాన్ని కనుగొన్నాం, కానీ 1492లో కొలంబస్ ఒక కొత్త ప్రాంతాన్ని కనుగొన్నాడు. సో ఆ కొత్త ప్రాంతానికి నేను వెళ్తా, ఆ ప్రాంతం ఏదో కనుక్కుంటా అని చెప్పేసి ఈ అమెరిగో బయలుదేరుతాడు. అమెరిగో ఇక్కడ మనకి 1507లో ఈ దీవులకు వస్తాడు. ఈ దీవులకు వచ్చి ఈ దీవుల్ని చూస్తాడు ఈ అమెరిగో. అప్పుడు ఈ అమెరిగో ఏమంటాడంటే ఇది మనకి ఆసియా ఖండం కాదు, ఇది ఆసియా ఖండం కాదు, ఇదొక కొత్త ఖండం అని చెప్పేసి పేర్కొంటాడు. సో ఈ అమెరిగో పేరు మీదుగా ఈ కొలంబస్ కనుగొన్నటువంటి ప్రాంతాన్ని ఇక్కడ అమెరికా అని పేరు పెడతారు. అమెరికా అని పేరు పెడతారు. సో ఇక్కడ కొలంబస్ కనుగొన్నటువంటి ప్రాంతాన్ని అమెరికా అని పేరు పెట్టారు. సో ఇక్కడ మనకి ఈ కొలంబస్ మనకి ఇక్కడ 1492 అక్టోబర్ 12న ఈ దీవులకు చేరుకున్నాడు. సో ఈ దీవులలో ఇతను మొదటగా ఏ దీవికి చేరుకున్నాడంటే బహమస్ దీవులకు చేరుకున్నాడు ఈ కొలంబస్. సో ఈ కొలంబస్ తర్వాత నెక్స్ట్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనటకు ఎవరు బయలుదేరారంటే మనకి ఇక్కడ వాస్కోడ గామా. నెక్స్ట్ భారతదేశంతో సముద్ర మార్గాన్ని కనుగొనటకు వాస్కోడ గామా బయలుదేరాడు. సో ఈ వాస్కోడ గామాని ప్రోత్సహించిన రాజు ఎవరంటే మనకి ఇక్కడ ఇమ్మాన్యుయల్. వాస్కోడ గామాని ప్రోత్సహించిన రాజు ఎవరంటే ఇమ్మాన్యుయల్. సో ఇక్కడ ఈ వాస్కోడ గామా ఏం చేస్తారంటే 4 నౌకలు అండ్ 200 మంది నావికులు 4 నౌకలు అండ్ 200 మంది నావికులను తీసుకొని ఈ లిస్బన్ నుండి బయలుదేరుతాడు ఈ వాస్కోడ గామా. సో ఇక్కడ ఏమవుతుందంటే లిస్బన్ నుండి 4 నౌకల్ని తీసుకొని బయలుదేరాడు. ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రంలోకి ఎంటర్ కాగానే ఒక నౌక కొట్టుకోబోతుంది. తర్వాత ఏమవుతుందంటే ఈ మిగిలినటువంటి 3 నౌకల్ని తీసుకొని ముందుకు సాగుతాడు ఈ వాస్కోడ గామా. ఎప్పుడు బయలుదేరారంటే మనకి ఇక్కడ 1497 మే 8న లిస్బన్ నుండి బయలుదేరాడు. మధ్యలో ఒక నౌక కొట్టుకోపోయింది. మిగిలినటువంటి 3 నౌకలతో ఇతను ఈ ఆఫ్రికా తీరం గుండా మనకి ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ ప్రాంతానికి చేరుకుంటాడు. చేరుకొని ఇక్కడ నుండి
ఈ ఆఫ్రికా తీరం గుండా ముందుకు వెళ్తాడు. ముందుకి వెళ్ళి ఇక్కడ ఏ ప్రాంతంలో ఇతను ఆగుతాడంటే మనకి మొజాంబిక్. ఇక్కడ మొజాంబిక్ ప్రాంతానికి చేరుకుంటాడు. ఈ మొజాంబిక్ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఇక్కడ ఒక రాయిని నాటుతాడు. ఈ మొజాంబిక్ నుంచి మరలా ముందుకు వెళ్తాడు. ఇక్కడ ఏ ప్రాంతానికి వచ్చాడంటే ఇక్కడ మనకి ముంబాసా. ఇక్కడ ముంబాసా ప్రాంతానికి చేరుకున్నాడు. ముంబాసా నుండి మరలా కొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడ మనకి ఇక్కడ కెన్యా తీరానికి చేరుకుంటాడు. కెన్యాలో ఏ తీరం అంటే ఇక్కడ మనకి మలిందా. ఇక్కడ మనకి మలిందా ప్రాంతం ఉంటుంది. మలిందా తీరానికి చేరుకుంటాడు. సో ఇతను కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి మనకి ఇక్కడ మొజాంబిక్ నుండి మనకి ఇక్కడ ముంబాసా నుండి ఇక్కడ మనకి మలిందా తీరానికి చేరుకున్నాడు. ఈ మలిందా తీరంలో ఈ వాస్కోడ గామా తిరుగుతున్నప్పుడు ఇతనికి ఒక వ్యక్తి కలుస్తాడు, ఒక అరబ్ వర్తకుడు కలుస్తాడు. ఆ అరబ్ వర్తకుడు ఎవరంటే ఇక్కడ మనకి అహ్మద్ ఇబన్ మజీద్. ఇతను అరబ్ వర్తకుడు. అహ్మద్ ఇబన్ మజీద్ని కలుస్తాడు ఈ వాస్కోడ గామా. ఈ అహ్మద్ ఇబన్ మజీద్ని పట్టుకొని ఇతను ఇక్కడ మనకి ఈ మలింద ప్రాంతం నుండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొంటాడు. అలా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొని భారతదేశానికి ఎప్పుడు చేరుకుంటాడంటే మనకి ఇక్కడ 1498 మే 20న ఇతను భారతదేశానికి చేరుకున్నాడు. వాస్కోడ గామా భారతదేశానికి ఎప్పుడు చేరుకున్నాడంటే 1498 మే 20న చేరుకున్నాడు. సో ఇక్కడ మనకి కొన్ని పుస్తకాల్లో మే 17 అని కూడా ఉంటుంది. కానీ మెజారిటీ సోర్సెస్లో మనకి ఇక్కడ మే 20 అని ఉంది. సో ఇక్కడ మనకి 1498 మే 20న వాస్కోడ గామా మనకి భారతదేశానికి చేరుకున్నాడు. ఎవరి సహాయంతో అంటే ఇక్కడ మనకి అహ్మద్ ఇబన్ మజీద్ సహాయంతో ఇతను భారతదేశానికి చేరుకున్నాడు. ఎప్పుడంటే 1498 మే 20న. సో ఇతను భారతదేశానికి ఎన్ని నౌకలతో చేరుకున్నాడంటే 3 నౌకలతో ఇతను భారతదేశానికి చేరుకున్నాడు. అండ్ ఎంతమంది నావికులతో ఇతను భారతదేశానికి చేరుకున్నాడంటే 118 మంది నావికులతో ఇతను భారతదేశానికి చేరుకున్నాడు. సో భారతదేశానికి వచ్చినటువంటి ఆ 3 నౌకలు ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి సావో గ్యాబ్రియల్, సెకండ్ వన్ సావో రాఫెల్ అండ్ మూడవది సావో మిగ్వెల్. సో ఈ సావో గ్యాబ్రియల్ నౌక యొక్క కెప్టెన్ ఎవరంటే ఇక్కడ మనకి వాస్కోడ గామా. నెక్స్ట్ సావో రాఫెల్ యొక్క కెప్టెన్ ఎవరంటే ఇక్కడ మనకి పౌలోడోమా గామా. నెక్స్ట్ సావో మిగ్వెల్ యొక్క కెప్టెన్ ఎవరంటే ఇక్కడ మనకి నికల్వో కోయిల్హో. సో సావో గ్యాబ్రియల్ యొక్క కెప్టెన్ వాస్కోడ గామా, సావో రాఫెల్ యొక్క కెప్టెన్ పౌలోడో గామా, నెక్స్ట్ సావో మిగ్వెల్ యొక్క కెప్టెన్ నికల్వో కోయిల్హో. సో 1498 మే 20న భారతదేశానికి వాస్కోడ గామా చేరుకున్నప్పుడు కాలికట్ పాలకుడు వాస్కోడ గామా ఏ ప్రాంతానికి చేరుకున్నాడంటే కాలికట్. ఇతను కాలికట్ ప్రాంతానికి చేరుకున్నాడు. సో అప్పటి కాలికట్ పాలకుడు ఎవరంటే మనకి ఇక్కడ జామోరిన్. సో ఈ జామోరిన్ యొక్క అసలు పేరు ఏంటంటే రాజా మను విక్రమన్ వర్మన్. జామోరిన్ యొక్క అసలు పేరు రాజా మను విక్రమన్ వర్మన్. సో ఇక్కడ ఈ జామోరిన్ అనేది మనకి ఇక్కడ వంశం పేరు. ఇది వీళ్ళ యొక్క వంశము. సో ఈ రాజా మను విక్రమన్ వర్మన్ యొక్క బిరుదు ఏంటంటే మనకి ఇక్కడ సముధరి. అండ్ ఈ కాలికట్ యొక్క రాజధాని ఏదంటే ఇక్కడ మనకి పొన్నని. సో ఇలా మనకి 1498 మే 20న కాలికట్కి చేరుకున్నాడు వాస్కోడ గామా. కాలికట్లో ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే ఇక్కడ మనకి కప్పాడు. దీనినే కోజికోడ్ అని కూడా పిలుస్తారు. కోజికోడ్ అని పిలుస్తారు. సో ఇక్కడ మనకి 1498 మే 20న కప్పాడు లేదా కోజికోడ్కి చేరుకుంటాడు ఈ వాస్కోడ గామా. సో ఇక్కడ మనకి ఈ వాస్కోడ గామా కాలికట్కి చేరుకున్నప్పుడు ఇక్కడ కాలికట్ పాలకుడు మనకి జామోరిన్ ఈ వాస్కోడ గామాకి ఘన స్వాగతం పలుకుతాడు. తర్వాత ఈ వాస్కోడ గామా కాలికట్లోకి ఎంటర్ అవుతాడు. అలా కాలికట్లో ఇతను ఎన్ని నెలలు గడుపుతారంటే 3 నెలలు.
ఇతను 3 నెలలు క్యాలికట్లోనే ఉంటాడు. క్యాలికట్లో ఉండి ఇతను భారతదేశం గురించి అన్ని వివరాలను సేకరిస్తాడు. అండ్ ఇతనికి కావాల్సినటువంటి అన్ని వస్తువులను కొనుక్కుంటాడు. అన్ని వస్తువులను కొనుక్కొని నౌకలో పెట్టుకొని తిరిగి తన యొక్క దేశమైనటువంటి పోర్చుగల్ దేశానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు ఇతను ఈ క్యాలికట్ ప్రాంతంలో కొంతమంది నావికులను ఇక్కడే పెట్టి ఇతను తిరిగి తన యొక్క దేశానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతను తీసుకెళ్ళినటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల్ని ఈ యూరోప్లో అమ్ముతాడు. అమ్మడంతో ఇతనికి ఎంత లాభం వచ్చిందంటే 60 రెట్లు. ఇతను తీసుకెళ్ళినటువంటి వస్తువులని యూరోప్లో అమ్మడం వల్ల ఇతనికి ఎంత లాభం వచ్చిందంటే 60 రెట్ల లాభం వచ్చింది. 60% కాదు, 60 టైమ్స్. ఇక్కడ 60% కాదు, 60 టైమ్స్. 60 టైమ్స్ అంటే ఇతను 100 రూపాయల పెట్టుబడి పెడితే 100 రూపాయల పెట్టుబడి పెడితే ఇతనికి వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత అంటే ఇంటూ 60. 100 రూపాయల పెట్టుబడి పెడితే ఇతనికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 6,000 ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇతను రావడానికైనా ఖర్చు, తిరిగి వెళ్ళడానికైనా ఖర్చు, అండ్ ఈ వస్తువులు కొనడానికైనటువంటి ఖర్చు మొత్తం కలిపి ఇతనికి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 60 టైం ప్రాఫిట్ వస్తుంది. ఎవరికి వచ్చిందంటే వాస్కో డ గామాకి 60 టైమ్స్ 60 రేట్ల లాభం వచ్చింది. అయితే ఈ వాస్కో డ గామా భారతదేశానికి చేరుకున్నప్పుడు అంటే 1498లో భారతదేశంలో ఎవరి యొక్క పరిపాలన కనిపిస్తుందంటే మనకి ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలన కనిపిస్తుంది. ఢిల్లీలో ఏ రాజవంశం యొక్క పరిపాలన కనిపిస్తుందంటే మనకి ఇక్కడ లోడిల యొక్క పరిపాలన కనిపిస్తుంది. అప్పటి లోడి వంశ పాలకుడు ఎవరంటే మనకి ఇక్కడ సికిందర్ షా లోడి. మరియు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రాజ్యం ఏదంటే మనకి ఇక్కడ విజయనగర రాజ్యం. సో అప్పటి విజయనగర రాజు అంటే మనకి ఇక్కడ ఇమ్మడి నరసింహరాయలు. అండ్ ఈ జామోరిన్ వంశం ఏదైతే ఉందో ఈ జామోరిన్ వంశం గురించి ఎక్కడ ప్రస్తావించబడింది? జామోరిన్ వంశం గురించి ఎక్కడ ప్రస్తావించబడిందంటే ఇబ్న్ బటుటా రచించినటువంటి రెహ్లాద్ గ్రంథంలో పేర్కొనబడింది. సో ఇక్కడ ఇబ్న్ బటుటా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇతను మొరాకో దేశానికి చెందినవాడు. మొరాకో దేశానికి చెందిన ఒక యాత్రికుడు. సో ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ముస్లిం రాజ్యాలను సందర్శించిన యాత్రికుడు. ప్రపంచంలోని అన్ని ముస్లిం రాజ్యాలను సందర్శించిన యాత్రికుడు. అందులో భాగంగానే ఇతను భారతదేశానికి వస్తాడు. భారతదేశంలో మనకి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉంటాడు. అక్కడి నుంచి ఇతను శ్రీలంకకి బయలుదేరుతాడు. ఈ మధ్యలో ఇక్కడ ఢిల్లీ నుండి శ్రీలంక వెళ్ళే మధ్యలో మనకి ఇక్కడ ఇతను క్యాలికట్ రాజ్యానికి కూడా వస్తాడు. క్యాలికట్ రాజ్యానికి వచ్చి ఇతను ఈ క్యాలికట్ రాజ్యం గురించి తన యొక్క పుస్తకంలో రాస్తాడు. రెహ్లాద్ అనే పుస్తకంలో ఇతను పేర్కొంటాడు. ఈ రెహ్లాద్ పుస్తకంలో ఏమని పేర్కొన్నాడంటే ఈ క్యాలికట్ ఓడరేవ్ ఏదైతే ఉందో ఈ క్యాలికట్ ఓడరేవ్ అనేది ఒక అంతర్జాతీయ ఓడరేవ్ అని చెప్పేసి ఈ ఇబ్న్ బటుటా పేర్కొన్నాడు. సో ఇబ్న్ బటుటా రచించినటువంటి పుస్తకం ఏదంటే రెహ్లాద్. ఇతను ఏ సంవత్సరంలో క్యాలికట్కి వచ్చాడంటే 1342లో ఇతను క్యాలికట్కి వచ్చాడు. అండ్ ఇబ్న్ బటుటా రచించినటువంటి మరొక పుస్తకం ఏదంటే సఫర్నామా. సో ఇబ్న్ బటుటా రచించిన పుస్తకాలు ఒకటి రెహ్లాద్ అండ్ సఫర్నామా. సో ఈ జామోరిన్ వంశం గురించి ఈ రెహ్లాద్ అనే పుస్తకంలో పేర్కొన్నాడు ఇబ్న్ బటుటా. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఏంటంటే 1498లో వాస్కో డ గామా భారతదేశానికి చేరుకున్నప్పుడు మనకి పాలకుడు ఎవరంటే జామోరిన్. కానీ మీరేమో ఇక్కడ 1342లో ఈ ఇబ్న్ బటుటా ఈ క్యాలికట్కి వెళ్ళాడు. సో ఆ క్యాలికట్లో ఎవరి యొక్క పరిపాలన ఉందని పేర్కొన్నాడంటే జామోరిన్ వంశం యొక్క పరిపాలన ఉందని చెప్పేసి పేర్కొన్నాడు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1342లో ఇబ్న్ బటుటా మనకి క్యాలికట్ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ క్యాలికట్లో ఏ రాజవంశం యొక్క పరిపాలన కొనసాగుతుందంటే జామోరిన్ వంశం యొక్క పరిపాలన కొనసాగుతుంది. అక్కడి నుంచి మనకి 1498 వరకు కూడా ఆ వంశం యొక్క పరిపాలననే కొనసాగుతుంది. సో వాస్కో డ గామా వచ్చినప్పుడు కూడా మనకి జామోరిన్ వంశం యొక్క పరిపాలనే కొనసాగుతుంది. అంటే ఇక్కడ మనకి ఇబ్న్ బటుటా వచ్చినప్పుడు అండ్ వాస్కో డ గామా వచ్చినప్పుడు ఒకే రాజు ఉన్నాడు అంటే ఒకే రాజు లేడు. సో ఇతను 1342లో ఇతను క్యాలికట్ ప్రాంతానికి విజిట్ చేస్తాడు. తర్వాత మనకి 1498లో ఈ వాస్కో డ గామా భారతదేశానికి వచ్చాడు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ వాస్కో డ గామా తర్వాత నెక్స్ట్ భారతదేశానికి వచ్చినటువంటి పోర్చుగీస్ అధికారి ఎవరంటే మనకి ఇక్కడ క్యాబ్రల్. ఈ క్యాబ్రల్ ఏం చేస్తారంటే మనకి 1500లో ఇతను భారతదేశానికి బయలుదేరుతాడు. ఎవరితో కలిసి ఇతను భారతదేశానికి బయలుదేరాడంటే ఇక్కడ మనకి బార్తిలోమియో డయాజ్.
ఇతను బార్తిలోమియో డయాస్తో కలిసి ఇతను భారతదేశానికి బయలుదేరాడు. ఎప్పుడంటే 1500లో. సో వీళ్ళిద్దరు కలిసి నౌకల్ని తీసుకొని ఇక్కడ ఈ లిస్బన్ నుండి భారతదేశానికి బయలుదేరుతారు. అయితే ఇక్కడేమవుతుందంటే తుఫాన్ల కారణంగా వీళ్ళ నౌకల యొక్క దిశ అనేది మారిపోతుంది. అలా వీళ్ళు ఈ సౌత్ అమెరికా ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటారు. సౌత్ అమెరికా ఖండానికి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మార్గ మధ్యంలో ఏమవుతుందంటే ఈ బార్తిలోమియో డయాజ్ ప్రయాణిస్తున్నటువంటి నౌక ఏదైతే ఉందో అది సముద్రంలో మునిగిపోతుంది. సముద్రంలో మునిగిపోవడంతో ఈ బార్తిలోమియో డయాజ్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈ క్యాబ్రల్ తాను తెచ్చుకున్నటువంటి నౌకను తీసుకొని ఇక్కడ ఒడ్డు ప్రాంతానికి చేరుకుంటాడు. అలా ఇతను 1500 ఏప్రిల్ 22న ఇతను సౌత్ అమెరికా ఖండానికి చేరుకుంటాడు. సౌత్ అమెరికా ఖండంలో ఏ దేశానికి చేరుకుంటాడంటే ఇతను బ్రెజిల్ దేశానికి చేరుకుంటాడు. అలా ఈ క్యాబ్రల్ అనేవాడు బ్రెజిల్ దేశాన్ని కనుగొన్నాడు. ఎప్పుడంటే 1500 ఏప్రిల్ 22న ఇతను బ్రెజిల్ దేశానికి చేరుకున్నాడు. ఇక్కడ ఇతను పోర్చుగీస్ యొక్క వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి ఇతను భారతదేశానికి బయలుదేరుతాడు. సో ఇక్కడ బ్రెజిల్ నుండి ఇతను ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ ప్రాంతానికి వస్తాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ ప్రాంతం నుండి ఇతను భారతదేశానికి వస్తాడు. భారతదేశంలో ఏ ప్రాంతానికి వచ్చాడంటే క్యాలికట్ ప్రాంతానికి వచ్చాడు. సో ఈ క్యాలికట్ ప్రాంతాన్ని ఇతను ఎప్పుడు చేరుకున్నాడంటే 1500 సెప్టెంబర్లో క్యాబ్రల్ క్యాలికట్ ప్రాంతానికి చేరుకుంటాడు. సో ఈ క్యాబ్రల్ ఏం చేస్తారంటే జామోరిన్ని కలిసి అయ్యా జామోరిన్ గారు, నేను మీ రాజ్యంలో ఒక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఈ క్యాబ్రల్ జామోరిన్ నుంచి పర్మిషన్ తీసుకుంటాడు. పర్మిషన్ తీసుకుని ఇతను క్యాలికట్లో 1500లో ఈ పోర్చుగీస్ యొక్క మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేస్తాడు. క్యాలికట్లో 1500 సంవత్సరంలో మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేస్తాడు క్యాబ్రల్. సో ఇక్కడ పోర్చుగీస్ లేదంటే యూరోపియన్ల యొక్క మొదటి స్థావరం ఏదంటే మనకి క్యాలికట్లో ఈ క్యాబ్రల్ స్థాపించినటువంటి స్థావరమే. సో ఇక్కడ పోర్చుగీస్ యొక్క మొదటి స్థావరం ఏదంటే మనకి ఇక్కడ క్యాలికట్లో స్థాపించబడినటువంటి స్థావరం. ఎప్పుడంటే 1500లో క్యాబ్రల్ స్థాపించాడు. దీని తర్వాత ఏమవుతుందంటే ఈ క్యాబ్రల్ మరలా ఈ జామోరిన్ని కలిసి అయ్యా జామోరిన్ గారు, మా వద్ద చాలా బలమైన నౌకాదళం ఉంది. సో మీరేం చేస్తారంటే మాకు ఈ వర్తకంలో కొన్ని స్పెషల్ హక్కులను కల్పించండి, ప్రత్యేకమైన హక్కులను కల్పించండి. మీ రాజ్యంలో అరబ్ వర్తకులు కూడా ఉన్నారు అండ్ మేము కూడా ఉన్నాం. సో మేము ఇక్కడ అరబ్ వర్తకులతో సమానం కాదు. మీరేం చేస్తారంటే ఆ అరబ్ వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మా వద్ద నుండి వస్తువులు కొని వ్యాపారం చేసుకోమని చెప్పేసి ఈ క్యాబ్రల్ ఈ జామోరిన్కి కోరుతాడు. అప్పుడు జామోరిన్ ఏమంటాడంటే, అరే క్యాబ్రల్, నా రాజ్యంలో ఎవరికి కూడా ప్రత్యేకమైన హక్కులు ఉండవు, అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. సో నీకు స్పెషల్ హక్కులు కేటాయించడం కుదరదు, నువ్వు వర్తకం చేసుకోలేదంటే వెళ్ళిపో అని చెప్పేసి ఈ జామోరిన్ క్యాబ్రల్కి హెచ్చరిస్తాడు. దీంతో ఈ క్యాబ్రల్ ఏం చేస్తారంటే అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయి ఇతను ఏం చేస్తారంటే తన వద్ద ఉన్నటువంటి బలమైన నౌకాదళాన్ని తీసుకొని ఈ అరబ్ వర్తకులకు సంబంధించినటువంటి నౌకల్ని కొల్లగొట్టడం స్టార్ట్ చేస్తాడు. సో ఎప్పుడైతే ఈ క్యాబ్రల్ అరబ్ వర్తకులకు సంబంధించినటువంటి నౌకలని దోచుకోవడం ప్రారంభిస్తాడో అప్పుడు ఈ అరబ్ వర్తకులు అందరూ కలిసి ఏం చేస్తారంటే ఈ క్యాలికట్లో ఉన్నటువంటి ఈ పోర్చుగీస్ యొక్క వర్తక స్థావరం పైన దాడి చేస్తారు. వర్తక స్థావరం పైన దాడి చేసి ఆ స్థావరంలో ఉన్నటువంటి పోర్చుగీస్ అధికారులందరినీ కూడా చంపేస్తారు. అక్కడి నుంచి ఈ క్యాబ్రల్ తప్పించుకొని పారిపోతాడు. అక్కడి నుంచి క్యాబ్రల్ తప్పించుకొని ఎక్కడికి పారిపోయాడంటే మనకి కొచ్చిన్కి. ఇక్కడ మనకి క్యాలికట్ ఉంది, ఇక్కడ క్యాలికట్, ఇక్కడ మనకి కొచ్చిన్ ఉంటుంది. ఈ కొచ్చిన్కి పారిపోతాడు ఈ క్యాబ్రల్. అయితే ఇక్కడ ఈ క్యాలికట్ రాజు జామోరిన్కి అండ్ ఇక్కడ కొచ్చిన్ పాలకులకి శత్రుత్వం ఉంటుంది. సో ఈ జామోరిన్ శత్రువైనటువంటి ఈ కొచ్చిన్ రాజు వద్ద ఆశ్రయం పొందుతాడు ఈ క్యాబ్రల్. ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే ఈ క్యాబ్రల్ పోర్చుగీస్ దేశంలో ఉన్నటువంటి తమ ప్రభుత్వానికి సందేశం పంపిస్తాడు. ఏమని సందేశం పంపించాడంటే, ఇలా క్యాలికట్లో మా పైన దాడి జరిగింది, ఈ జామోరిన్ అనేవాడు మన అధికారులందరినీ చంపేశాడు, నేను తప్పించుకొని ఇక్కడ కొచ్చిన్లో ఆశ్రయం పొందుతున్నా అని చెప్పేసి ఈ పోర్చుగీస్ ప్రభుత్వానికి సందేశం పంపిస్తాడు. అప్పుడు పోర్చుగీస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరలా ఈ వాస్కో డ గామాని తిరిగి భారతదేశానికి పంపిస్తుంది. రెండవసారి ఈ వాస్కో డ గామా భారతదేశానికి ఎప్పుడు వచ్చాడంటే 1502లో అక్టోబర్లో వాస్కో డ గామా భారతదేశానికి వస్తాడు. భారతదేశానికి వచ్చి ఏ ప్రాంతానికి వచ్చాడంటే క్యాలికట్ ప్రాంతానికి వస్తాడు. ఈ క్యాలికట్ ప్రాంతంలో ఉండి ఈ జామోరిన్కి హెచ్చరికలు జారీ చేస్తాడు. ఏమని హెచ్చరికలు జారీ చేస్తాడంటే, అరే జామోరిన్, నీ రాజ్యంలో ఉన్నటువంటి ఈ అరబ్ వర్తకులందరినీ బహిష్కరించేయి,
నువ్వు బహిష్కరించకపోతే నీపైన యుద్ధం ప్రకటించి నీ రాజ్యం మొత్తాన్ని ఆక్రమణ చేసుకుంటా అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తాడు ఈ వాస్కో డ గామా. అప్పుడు జామోరిన్ ఏమంటాడంటే నువ్వు ఏం చేసుకుంటో చేసుకో, నేనైతే వాళ్ళని బహిష్కరించనని చెప్పేసి ఇతనికి చెప్తాడు. అప్పుడు ఈ వాస్కో డ గామా ఏం చేస్తాడంటే అప్పుడే మనకి మక్కా నుండి ఒక నౌక వస్తూ ఉంటుంది. మక్కా నుండి ఈ కాలికట్కి ఒక నౌక వస్తుంటుంది. మనకి 400 మంది యాత్రికులతో 400 మంది యాత్రికులతో మక్కా నుండి ఒక నౌక వస్తుంటుంది. ఆ నౌక ఏదంటే మనకి ఇక్కడ మేరీ అనే నౌక మక్కా నుండి ఈ కాలికట్ ప్రాంతానికి వస్తుంటుంది. అప్పుడు ఈ వాస్కో డ గామా ఏం చేస్తారంటే ఈ నౌకని పట్టుకొని ఈ నౌకకి నిప్పు పెట్టిస్తాడు. నిప్పు పెట్టడంతో ఇందులో ఉన్నటువంటి 400 మంది సజీవ దహనం అవుతారు. సజీవ దహనం అయిన తర్వాత ఈ వాస్కో డ గామా కాలికట్లోకి ఎంటర్ అవుతాడు. కాలికట్లోకి ఎంటర్ అయ్యి అక్కడ దొరికినటువంటి మత్స్యకారులని, అరబ్ వర్తకులందరినీ కూడా చంపేస్తాడు. వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ యొక్క చేతులు నరికేస్తాడు, వాళ్ళ యొక్క ముక్కును నరికేస్తాడు, వాళ్ళ యొక్క చెవులు కట్ చేసేసి వాటన్నిటిని ఒక నౌకలో నింపుతాడు. ఒక నౌకలో నింపి జామోరిన్కి గిఫ్ట్గా పంపిస్తాడు. అండ్ దాంట్లో ఒక లెటర్ని కూడా ఇతను పంపిస్తాడు ఈ వాస్కో డ గామా. ఆ లెటర్లో ఏముంటుందంటే, అరే జామోరిన్, నీకు నేను పంపించినటువంటి ఈ గిఫ్ట్ ఏదైతే ఉందో ఈ గిఫ్ట్తో నువ్వు కర్రీ వండుకొని తిను, కూర వండుకొని తినని చెప్పేసి ఆ లెటర్లో రాస్తాడు. నేను నీకు పంపించినటువంటి చేతులు, చెవులు అండ్ ముక్కుతో నువ్వు కూర వండుకొని తినని చెప్పేసి అవమానకరంగా లెటర్ రాస్తాడు ఈ వాస్కో డ గామా. ఇక్కడ నుంచి ఈ వాస్కో డ గామా ఏం చేస్తాడంటే ఇక్కడ మనకి ఈ కొచ్చిన్ ప్రాంతానికి వచ్చేస్తాడు. ఇతను కొచ్చిన్కి వచ్చి ఈ కొచ్చిన్లో ఉన్నటువంటి రాజు వద్ద పర్మిషన్ తీసుకొని ఇక్కడ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎప్పుడంటే మనకి 1503లో. ఎప్పుడంటే 1503లో. దీని తర్వాత ఇక్కడ మనకి కన్ననూరు ఉంటుంది. ఈ ప్రాంతంలో కన్ననూరు ఈ ప్రాంతంలో కూడా ఈ కన్ననూరు రాజ్యంలో కూడా మనకి 1503లో మరొక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేస్తాడు ఈ వాస్కో డ గామా. సో ఇక్కడ మనకి పోర్చుగీస్కి సంబంధించి మొదటి స్థావరం ఎక్కడ స్థాపించబడిందంటే మనకి ఇక్కడ కాలికట్లో స్థాపించబడింది. ఎప్పుడంటే 1500లో. దీనిని ఎవరు స్థాపించారంటే క్యాబ్రల్ స్థాపించాడు. దాని తర్వాత వీళ్ళ యొక్క రెండవ స్థావరం ఎక్కడ స్థాపించబడిందంటే మనకి ఇక్కడ కొచ్చిన్లో స్థాపించబడింది. ఎప్పుడంటే మనకి ఇక్కడ 1503లో. దాని తర్వాత మూడవ స్థావరం ఎక్కడంటే మనకి ఇక్కడ కన్ననూరులో ఎవరు స్థాపించారంటే వాస్కో డ గామా స్థాపించాడు. 1503 తర్వాత ఈ వాస్కో డ గామా తిరిగి పోర్చుగల్ దేశానికి వెళ్ళిపోతాడు. అయితే ఈ వాస్కో డ గామా రెండవసారి భారతదేశానికి వచ్చినప్పుడు ఎన్ని నౌకలతో వచ్చాడు? వాస్కో డ గామా రెండవసారి భారతదేశానికి వచ్చినప్పుడు ఎన్ని నౌకలతో వచ్చాడంటే 15 నౌకలు అండ్ 800 మంది నావికులతో తిరిగి భారతదేశానికి వచ్చాడు. సో అలా ఇతను 1503లో తిరిగి ఈ పోర్చుగల్ దేశానికి వెళ్ళిపోతాడు. దీని తర్వాత ఏమవుతుందంటే మనకి ఇక్కడ దీని తర్వాత ఈ భారతదేశంలో ఈ కొచ్చిన్ అండ్ కన్ననూరు ప్రాంతంలో నియమించబడినటువంటి ఈ పోర్చుగీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవినీతికి పాల్పడతారు. అవినీతికి పాల్పడడం అంటే ఇక్కడ మనకి ఈ పోర్చుగల్ దేశానికి పంపించవలసినటువంటి ధనం ఏదైతే ఉందో దానిని పంపారు. అండ్ వీళ్ళు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. సో ఈ విషయము పోర్చుగల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి తెలుస్తుంది. దీంతో ఈ పోర్చుగల్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మూడవసారి వాస్కో డ గామాని వైస్రాయ్ హోదాలో భారతదేశానికి పంపిస్తుంది. అలా ఈ మూడవసారి వాస్కో డ గామా ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడంటే 1524లో భారతదేశానికి మూడవసారి వాస్కో డ గామా వస్తాడు. ఇతను మూడవసారి భారతదేశానికి వచ్చినప్పుడు ఇతను కొచ్చిన్ ప్రాంతానికి వస్తాడు. వచ్చిన కొద్ది రోజులకే ఇతను మలేరియా బారిన పడి చనిపోతాడు. 1524 డిసెంబర్ 24న ఇతను మలేరియాతో చనిపోతాడు. ఎప్పుడైతే ఈ వాస్కో డ గామా మలేరియాతో చనిపోతాడో ఇతని యొక్క శవాన్ని ఎక్కడ ఖననం చేస్తారంటే కొచ్చిన్లోని సెయింట్ ఫ్రాన్సిస్ చర్చిలో ఇతని యొక్క శవాన్ని ఖననం చేస్తారు. దాని తర్వాత మనకి ఇక్కడ 15 సంవత్సరాల తర్వాత అంటే ఇక్కడ మనకి 1539లో ఇతని యొక్క అస్థికలను తిరిగి పోర్చుగల్ దేశానికి తీసుకెళ్ళిపోతారు ఈ పోర్చుగీస్ ప్రభుత్వము. అయితే ఈ భారతదేశానికి వాస్కో డ గామా వచ్చినప్పుడు ఇతనితో పాటు ఇతని యొక్క సోదరుడు కూడా వస్తాడు. ఇతనితో పాటు ఇండియాకి వచ్చినటువంటి ఇతని యొక్క సోదరుడు ఏమంటే మనకి ఇక్కడ ఎస్టాడో గామా. సో ఈ విధంగా మనకి ఈ వాస్కో డ గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు.
సో ఇక్కడ మనకి ఈ భారతదేశంతో సముద్ర మార్గం మరియు ఈ తూర్పు ఆసియా దేశాలతో సముద్ర మార్గాన్ని కనుగొనడంతో ప్రపంచంలో ఏమైనా మార్పులు సంభవించాయంటే ప్రపంచంలో చాలా మార్పులు సంభవిస్తాయి. ఎప్పుడైతే ఈ నౌకాయానం పైన పరిశోధనలు స్టార్ట్ అవుతాయో తర్వాత మనకి భారతదేశంతో సముద్ర మార్గం కనుగొనబడుతుంది. భారతదేశంతో సముద్ర మార్గం కనుగొనబడడంతో మనకి ఇక్కడ 17 అండ్ 18 సెంచరీ 17 మరియు 18 శతాబ్దంలో మనకి ప్రపంచ వాణిజ్యం అనేది ఒక్కసారిగా బాగా డెవలప్ అవుతుంది. మనకి ఇక్కడ 17 అండ్ 18 శతాబ్దంలో మనకి ప్రపంచ వాణిజ్యం అనేది భారీ స్థాయికి అభివృద్ధి చెందుతుంది. సో ఇక్కడ ఈ 17 అండ్ 18 శతాబ్దంలో భారతదేశం గురించి భారతదేశ వర్తకం గురించి మనకి రష్యా యొక్క మొదటి చక్రవర్తి అయినటువంటి పీటర్ ద గ్రేట్ పీటర్ ద గ్రేట్ ఏమని వ్యాఖ్యానించాడంటే భారతదేశం వాణిజ్యము మొత్తం ప్రపంచ వాణిజ్యానికి సమానము. సో ఎవరైతే ఈ భారతదేశ వాణిజ్యాన్ని నియంత్రిస్తారో వాళ్ళే యూరోప్ని శాసిస్తారు. రష్యా యొక్క మొదటి చక్రవర్తి అయినటువంటి పీటర్ ద గ్రేట్ ఏమని పేర్కొన్నాడంటే భారతదేశం యొక్క వాణిజ్యము ప్రపంచ వాణిజ్యం మొత్తానికి సమానము. ఎవరైతే భారతదేశంలో వర్తకాన్ని శాసిస్తారో వాళ్ళే యూరోప్ని శాసిస్తారని చెప్పేసి ఎవరు పేర్కొన్నారంటే పీటర్ ద గ్రేట్ పేర్కొన్నాడు. సో ఈ విధంగా వాస్కో డ గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. సో దీని తర్వాత నెక్స్ట్ మనము భారతదేశానికి ఎంతమంది యూరోపియన్లు వచ్చారు అండ్ వాళ్ళు ఎక్కడెక్కడ స్థావరాలను స్థాపించుకున్నారనే విషయాన్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయితే ఇక్కడ మనకి ఏపీ గ్రూప్ 2 ఏదైతే ఉందో ఏపీ గ్రూప్ 2ని దృష్టిలో పెట్టుకుని మనము మెంటర్షిప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాం. స్పెషల్గా మనము హిస్టరీ సబ్జెక్ట్ సంబంధించి మెంటర్షిప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాం. సో ఇక్కడ మనకి ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మనకి ఇక్కడ ఇండియన్ హిస్టరీ ఉంటుంది అండ్ ఏపీ హిస్టరీ ఉంటుంది. ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించి 150 డేస్ మెంటర్షిప్ ఉంటుంది అండ్ ఏపీ హిస్టరీకి మనకి 180 డేస్ మెంటర్షిప్ ఉంటుంది. సో ఈ మెంటర్షిప్లో మనకి ఏమేమి ఉంటాయంటే ఇక్కడ మనకి క్లాసెస్ ఫుల్ లెంత్ క్లాసెస్ ఉంటాయి, అప్డేటెడ్ క్లాసెస్ ఫుల్ లెంత్ క్లాసెస్ ఉంటాయి. వాటితో పాటు మనకి ఇక్కడ టెస్ట్ సిరీస్ ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ మీకు వచ్చే డౌట్ని క్లారిఫై చేయడానికి డౌట్ సెషన్స్ ఉంటాయి. అండ్ ఈ 150 డేస్ షెడ్యూల్లో ఏముంటుందంటే మనకి ఇక్కడ మీరు ఏ రోజు ఏ క్లాస్ని వినాలి, నెక్స్ట్ ఏ రోజు ఏ టాపిక్ని చదవాలి, నెక్స్ట్ ఏ రోజు ఏ క్లాస్ని రివిజన్ చేసుకోవాలి, నెక్స్ట్ ఏ రోజున ఏ టాపిక్ పైన ఎగ్జామ్ రాయాలి. సో ఇవన్నీ కూడా మనకి ఈ 150 డేస్ షెడ్యూల్ అండ్ 180 డేస్ షెడ్యూల్ మనకి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో మనం అందిస్తున్నాము. సో ఎవరైతే ఈ ఏపీ గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు వెంటనే మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో మనకి ఈ మెంటర్షిప్ బ్యాచ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంటే మనకి ఇక్కడ ఏప్రిల్ 2 నుండి మనకి ఈ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈలోపే మీరు ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మనకి ఏప్రిల్ 1 వరకు ఎవరైతే మనకి ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారో వాళ్ళకి ఈ కోర్స్ అనేది డిస్కౌంట్లో లభిస్తుంది. ఏప్రిల్ 2 నుంచి ఈ కోర్స్ యొక్క ప్రైస్ అనేది డబుల్ అవుతుంది. సో ఎవరైనా సరే ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే ఏప్రిల్ 1 లోపు ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ కోర్స్ కోసము మన జీవికే స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన జీవికే స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.